గత 3 రోజులుగా జరుగుతున్న వ్యవహారాలతో ఒకసారిగా తీవ్ర ఫ్రస్ట్రేషన్కు లోనైన మోహన్ బాబు మీడియా ప్రతినిధిపై దాడి చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారుతుంది. క్షణికా విషయంలో మోహన్ బాబు చేసిన దాడిని ప్రస్తుతం పౌర సమాజం ఖండిస్తున్న పరిస్థితి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సహనం కోల్పోయి మోహన్ బాబు చేసిన దాడితో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. మీడియా ప్రతినిధులు ఆసుపత్రి పాలయ్యారు. దీనిపై జర్నలిస్ట్ సంఘాలు అలాగే పౌర సమాజం మండిపడుతున్న జర్నలిస్టులపై మోహన్ బాబు దాడిని పౌర సమాజం తీవ్రంగా ఖండిస్తోంది. మోహన్ బాబు మంచు విష్ణుపై చర్యలు తీసుకోవాలంటూ బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురం శ్రీధర్ శర్మ కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం మోహన్ బాబుకు ప్రకటించిన పద్మశ్రీ అవార్డును రద్దు చేయాలంటున్నారు శ్రీధర్ శర్మ. గతంలో బ్రాహ్మణులపై మోహన్ బాబు విష్ణు దాడి చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. తండ్రి కొడుకులు తనుకొని కేసులు పెట్టుకుంటే వివరణ అడగడానికి వచ్చిన మీడియా జర్నలిస్టులపై స్వయంగా దాడి చేయడం దుర్మార్గం అంటున్నారు బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ శర్మ. ప్రజా సమస్యలపై అలుపెరగకుండా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లే అవినీతి అక్రమాలు అవాంఛనీయ ఘటనలు వెలుగులోకి తెచ్చి ప్రజలకు తెలియజేసే మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేయడం హేయమైన చర్య అంటున్నారు. తండ్రి కొడుకుల ప్రవర్తన కూడా దీనికి నిదర్శనం అంటున్నారు. మంచు మోహన్ బాబు కుటుంబం వ్యవహార శైలి గతంలో కూడా తాము వారి చేత అవమానాల పాలయమంటూ శ్రీధర్ శర్మ చెప్తున్నారు. ఇక ఎంతోమందిపై దాడి చేసిందని మోహన్ బాబు కుటుంబం గతంలో కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడిందంటూ ఆయన గుర్తు చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో గతంలో దేనికైనా రెడీ సినిమా తీసి వివాదాస్పదమైన సంఘటనలు బ్రాహ్మణులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరసనలకు సంబంధించిన అంశాన్ని కూడా ఆయన గుర్తు చేస్తున్నారు. మొత్తం మీద అప్పట్లో బ్రాహ్మణులు మోహన్ బాబు కుటుంబం పతనాన్ని కోరుతూ కూడా యజ్ఞాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా శ్రీధర్ శర్మ మోహన్ బాబు మీడియాపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ముఖ్యంగా మోహన్ బాబుకి ఇచ్చినటువంటి పద్మ అవార్డును కూడా వెనక్కి తీసుకోవాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద జర్నలిస్టు సంఘాలతో పాటు మోహన్ బాబు కుటుంబం వ్యవహార శైలిపై కూడా ఇటు బ్రాహ్మణ చైతన్య వేదిక మండిపడుతుంది. ఇప్పటికే మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు చేసిన దాడిని జర్నలిస్ట్ సంఘాలైనటువంటి TUWJ, HUJ, WJI, ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అలాగే ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఖండించిన సంగతి తెలిసిందే. మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో తాజాగా బ్రాహ్మణ చైతన్య వేదిక నేత శ్రీధర్ శర్మ చేసిన డిమాండ్ కూడా ఇప్పుడు మళ్ళీ ఆసక్తిని రేపుతుంది. గతంలో బ్రాహ్మణులను కించపరుస్తూ ఆయన చేసిన ఘటన ఆయన గుర్తు చేస్తున్నారు. తాజాగా మోహన్ బాబు ఫ్యామిలీయే కాస్త వెరైటీ అంటూ ఆయన సెటైర్లు వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎస్, మా కరెస్పాండెంట్ శిల్ప జాయిన్ అయ్యారు. శిల్ప, ఎస్, ఒకసారి శిల్పతో మాట్లాడే ముందు బ్రాహ్మణ చైతన్య వేదిక నేత శ్రీధర్ శర్మ ఏం మాట్లాడారు చూద్దాం, తర్వాత శిల్ప దగ్గరికి. మంచు మోహన్ బాబు ఈ రోజున జర్నలిస్టుల పైన స్వయంగా దాడి చేయడాన్ని బ్రాహ్మణ చైతన్య వేదిక తీవ్రంగా ఖండిస్తుంది. మంచు మోహన్ బాబు అయ్యా కొడుకులు కలిసి ఆస్తుల కోసం తగాదాలు పడుతూ హైదరాబాద్ సిటీలో పోలీస్ స్టేషన్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు మోహన్ బాబు అతని కొడుకులు కేసులు పెట్టుకునే క్రమంలో వార్తలు సేకరించే మరి ప్రజాస్వామ్యానికి 4వ మూలస్తంభమైన జర్నలిస్టుల పైన ఈ రోజున మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, బౌన్సర్లు, అతని గూండాలు, రౌడీలు దాడులు చేయటం, అందులో ఒక అయ్యప్ప స్వామి మాల దీక్ష వేసుకున్న ఒక జర్నలిస్టు పైన దాడి చేయటాన్ని బ్రాహ్మణ చైతన్య వేదిక తీవ్రంగా ఖండిస్తుంది. ఒక మహిళా జర్నలిస్టు పైన కూడా దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజున చూస్తే మంచు మోహన్ బాబు అనే వ్యక్తి సినీ ఇండస్ట్రీలో ఒక రౌడీగా, ఒక విలన్గా నటిస్తూ నిజ జీవితంలో కూడా అదే ప్రవర్తనతో ఉండటం జరిగింది. మరి అతను సినీ ఇండస్ట్రీలో చాలా మందుల పైన దాడులు చేయటం, అయ్య వారసత్వం కొడుకు పొరికి పుచ్చుకొని మంచు విష్ణు కూడా దాడులు చేయటం, సినీ ఇండస్ట్రీలో పాపం చిన్న నటీనటులు ఎవరికి చెప్పుకోలేని దుస్థితిలో ఎందుకులే వీళ్లతో ఈ ఎదవలతో అని ఎవరికి వాళ్ళు పాపం ఆ బాధితులుగా ఉండి అన్ని ఇదయ్యి సినీ ఇండస్ట్రీలో బతుకుతున్నారు. ఇట్లాంటి వ్యక్తులు ఈ రోజున మరి గతంలో చూస్తే బ్రాహ్మణ సమాజం పైన, బ్రాహ్మణ కుటుంబాలని కించపరుస్తూ, బ్రాహ్మణ కులాన్ని కించపరుస్తూ దేనికైనా రెడీ అని సినిమా తీసి మరి దాంట్లో
ఎన్నో సన్నివేశాలు బ్రాహ్మణులపైన వ్యతిరేకంగా పెట్టడం జరిగింది. దానిపైన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్రాలో ఆ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాస్తారోకాలు, నిరసనలు తెలియజేస్తూ మోహన్ బాబు ఇంటి వద్దకు మరి ధర్నా కూర్చుంటే ఆ రోజున మరి పురోహితుల పైన, బ్రాహ్మణ నాయకుల పైన మరి స్వయంగా మంచు మోహన్ బాబు, విష్ణు దాడులు చేయడం జరిగింది. మరి ఆ రోజున మరి బ్రాహ్మణ సమాజం మంచు మోహన్ బాబు కుటుంబం పైన శత్రుపీడ హోమం, అట్లానే పిండ ప్రదానాలు తదితర అంశాలన్నీ మరి చేపట్టడం, మరి మోహన్ బాబు మరి అతనిలో ఉన్న రాక్షస గుణం నాశనం అవ్వాలని ఎన్నో అనుష్ఠానాలు చేయటం జరిగింది. అయినా మోహన్ బాబు తీరులో ఏం మార్పులు రాలేదు. ఈ రోజును చూస్తే ప్రజాస్వామ్యానికి ఒక 4వ మూల స్తంభమైన జర్నలిస్టుల పైన దాడులు చేయటం అనేది హేయమైన చర్య. అతనికి మరలా 2007లో పద్మశ్రీ ఇవ్వటం జరిగింది. తక్షణమే కేంద్ర ప్రభుత్వం అతనికిచ్చిన పద్మశ్రీని రద్దు చేయాలి. మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం జర్నలిస్టుల పైన దాడి చేసినందుకు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. మంచు మోహన్ బాబు, మంచు విష్ణు తదితర బౌన్సర్లు, రౌడీల గుండాల పైన ఇప్పటికైనా మేము ఒకటే మోహన్ బాబు కుటుంబాన్ని హెచ్చరిస్తున్నాం. మంచు మోహన్ బాబు, నీకు బ్రాహ్మణ శాపం వెంటాడుతూనే ఉంటుంది, నిన్ను, నీ కుటుంబాన్ని. నువ్వు తీరు మార్చుకొని తక్షణమే బ్రాహ్మణ జాతికి క్షమాపణలు చెప్పకపోతే నీ కుటుంబ పతనం ఇలానే ఉంటుంది అని చెప్పి బ్రాహ్మణ చైతన్య వేదిక మంచు మోహన్ బాబు కుటుంబాన్ని హెచ్చరిస్తుంది. మా కరెస్పాండెంట్ శిల్పా జైన్ అవుతున్నారు. శిల్ప, బ్రాహ్మణ చైతన్య వేదిక మోహన్ బాబు వ్యవహార శైలిపై మరోసారి మండిపడింది. బ్రాహ్మణ శాపం తగులుతుందంటూ మరొకసారి విమర్శలు చేస్తున్న నేపథ్యంలో అటు జర్నలిస్ట్ సంఘాలు, ఇటు కొన్ని బ్రాహ్మణ సంఘాలు కూడా ఆయనపై మండిపడుతున్న నేపథ్యంలో ఎలాంటి చర్చ సాగుతుంది? ముఖ్యంగా సహనం కోల్పోయి మోహన్ బాబు చేసిన దాడిని ఎట్లా ఖండిస్తున్నారు వీళ్ళంతా? మంచు ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి వివాదాలను కవర్ చేయడానికి వచ్చిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు నిన్న దాడి చేశారు. ఆ దాడిలో రిపోర్టర్ తీవ్రంగా గాయాలు పాలయ్యారు. దీన్ని ముఖ్యంగా అన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. అటు జర్నలిస్ట్ వర్గాలు కావచ్చు, ఇటు రాజకీయ రంగానికి సంబంధించిన నాయకులు కావచ్చు, చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏదైతే లోగో పట్టుకొని ఏం జరిగిందన్న ప్రశ్నకు మొత్తం కూడా లోగో పట్టుకొని మొత్తం కొట్టారు. ఇది మొత్తం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే వాళ్ళ వివాదం కాస్త ఇటు ఏదైతే మీడియా ప్రతినిధులపై దాడిపై మొత్తం డైవర్ట్ అయిందని చెప్పుకోవచ్చు. మొత్తం అందరూ కూడా ఇస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే దీనిపైన సీరియస్ అయినటువంటి పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసిన వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లైసెన్స్ గన్స్ కూడా సీజ్ చేయాలని ఇప్పటికే చెప్పింది. మొత్తం మీదే తీవ్ర వ్యతిరేకత వస్తుంది. గతంలోనూ మంచు విష్ణు సైతం బ్రాహ్మణుల మనోభావాలను కించపరిచే విధంగా సినిమా కూడా తీశారు. దీనిపైన గతంలోనే అనేక విమర్శలు వచ్చాయి. మరోసారి మంచు ఫ్యామిలీకి సంబంధించినటువంటి మోహన్ బాబు సైతం ఈ విధంగా జర్నలిస్టులను ఈ విధంగా చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదంటూ అన్ని వర్గాల నుంచి కూడా రావడంతో కూడా ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద రానున్న ఏదైనా యాక్షన్ తీసుకుంటారు. ఇప్పటికే రాష్ట్రపతి సిపి తన ఎదుట హాజరు కావాలని ఇప్పటికే చెప్పారు. అదేవిధంగా బ్రాహ్మణ చైతన్య రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి శ్రీధర్ శర్మ కూడా దీనిపైన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా బ్రాహ్మణులపైన ఇది మొదటిసారి కాదు. అదేవిధంగా మోహన్ బాబుకి పద్మశ్రీ ఉండడంతో దాన్ని సైతం రద్దు చేయాలంటూ కూడా ఇప్పుడు తీవ్ర విమర్శలు మాత్రం వస్తున్నాయి. మొత్తం మీద దీనిపైన పోలీస్ శాఖ ముందుకు ఏ విధంగా వెళ్తుందా అనేది కూడా తీవ్ర ఉత్కంఠగా మారింది. మొత్తం మీద ఇప్పటికే మోహన్ బాబు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. ఈ రోజు హాజరవుతారా లేదా అనేది కూడా మొత్తం మీద తెలియాల్సి ఉన్నది. సో మరీ కాసేపట్లోనూ దీనికి తెరపడి ఉన్నది. ఇప్పటికే నిన్న జరిగినటువంటి దాడి అటు రాజకీయ నాయకులు కావచ్చు, ఇటు జర్నలిస్టులు కావచ్చు, మొత్తం కూడా మోహన్ బాబు ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాలి. మోహన్ బాబు డౌన్ అంటూ నిన్న మోహన్ బాబు ఇంటి బయటే జర్నలిస్టులు సైతం అక్కడ మొత్తం కూర్చొని మొత్తం నినాదాలు చేశారు. ఒకవైపు నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. ఇంకోవైపు మోహన్ బాబు ఉన్నటువంటి ఏదైతే కాంటినెంటల్ హాస్పిటల్ ఉందో కాంటినెంటల్ హాస్పిటల్ దగ్గర కూడా జర్నలిస్టులు ఏకమై మొత్తం నిరసనలు చేస్తున్నారు. ఖచ్చితంగా దీనిపైన బహిరంగ క్షమాపణ చెప్పాలి అని ఒకవైపు అన్ని వర్గాల నుంచి కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అన్ని వర్గాల నుంచి కూడా తీవ్ర విమర్శలు రావడంతో ఇప్పుడు ఏం చేస్తారా, మోహన్ బాబు ఏమైనా బహిరంగ క్షమాపణ చెప్తారా అనేది కూడా చూడాల్సి ఉంది. అదేవిధంగా పద్మశ్రీ అవార్డును కూడా రద్దు చేయాలంటూ కూడా అనేక వర్గాల నుంచి కూడా డిమాండ్ వస్తుంది. దీనిపై ఏ విధంగా ముందుకెళ్తారా అనేది కూడా చూడాలి. రైట్, థ్యాంక్ యూ శిల్ప. సో మోహన్ బాబు వ్యవహార శైలిపై నిరసన వెల్లువెత్తుంది. బ్రాహ్మణ చైతన్య వేదిక అయితే మరొకసారి మోహన్ బాబుపై మండిపడింది. ఏకంగా మోహన్ బాబు పద్మ అవార్డును
వెనక్కి తీసుకోవాలంటుంది. దీనిపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా మోహన్ బాబు వ్యవహారంపై చర్యలు తీసుకోవాలంటూ బ్రాహ్మణ చైతన్య వేదిక కోరుతుంది. ముఖ్యంగా ఇటు జర్నలిస్టులపై దాడిని, మోహన్ బాబు క్షణికా విషయంలో సహనం కోల్పోయి చేసిన దాడిని జర్నలిస్ట్ సంఘాలు ఖండిస్తున్నాయి. మోహన్ బాబు లాంటి వ్యక్తి క్రమశిక్షణ గురించి చెప్పే ఇలాంటి వ్యక్తులే మీడియాపై దాడికి తెగబడ్డాన్ని ఖండిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం మీద మోహన్ బాబు వ్యవహార శైలిపైన ఇప్పుడు ప్రస్తుతం సర్వత్రా చర్చ సాగుతోంది. అటు సిపి రాచకొండ ఇవాళ మోహన్ బాబును సంజాయిషి కోరుతూ ఆయన ముందు హాజరు కావాల్సిందిగా నోటీసులు కూడా జారీ చేశారు. సో మోహన్ బాబు వ్యవహారం ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందని మాత్రం ఆసక్తి రేపుతోంది. అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కర్నూల్లో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 11న గొప్ప ప్రారంభం. ద వన్ స్టాప్ షాప్ సిఎంఆర్ షాపింగ్ మాల్, పార్క్ రోడ్, కర్నూల్. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.